హలో గైస్, ఈరోజు అయితే 8 మోడల్ బోర్డ్ కనెక్షన్ ఇస్తున్నాం. 8 మోడల్ బోర్డులో మనకు లైట్ పాయింట్ నుంచి వచ్చినాయి 3 పాయింట్లు 1 స్క్వేర్ ఉంటాయి. ఆ మూడిని అట్లా జాయిన్ చేసుకోవాలి. దాని తర్వాత న్యూట్రల్ వైర్స్ వస్తాయి. ఆ 3 న్యూట్రల్ వైర్ అన్ని న్యూట్రల్ వైర్లని ఒకటి తవర వేసుకోవాలి. తర్వాత సర్క్యూట్ని అన్నింటిని ఒక తవర వేసుకోవాలి. దాని తర్వాత ఎర్తింగ్ అన్నింటిని ఒక తవర వేసుకోవాలి. దాని తర్వాత అన్నింటిని సమానంగా కట్ చేసుకొని న్యూట్రల్ ఉన్న అన్నింటిని లూప్ తీసుకోవాలి. అట్లా కట్ చేసుకొని మధ్యలో కట్ చేసుకొని లూపింగ్ తీసుకోవాలి. బ్లాక్ వైర్లు అన్నిటినీ ఒక దానికి వైర్కి లూప్ తీసుకోవాలి. లూప్ తీసుకున్న తర్వాత మొత్తం ఇట్లా మంచిగా జాయిన్ చేసి దాన్ని ఇట్లా జాయిన్ చేయాలి. జాయిన్ చేసి అట్లా కటింగ్ ప్లేట్తో స్ట్రిప్ చేయాలి. స్ట్రిప్ చేస్తే చాలా గట్టిగా ఉంటుంది. దాని తర్వాత దానికి టేప్ వేసేయాలి. టేప్ వేసిన తర్వాత అట్లా అన్నిటికీ టేప్ వేసుకోవాలి. కొంచెం దానికి సమానంగా ఇట్లా సమానంగా కట్ చేసుకొని దానికి ఫస్ట్ మనం అన్నిటికీ కలిపి టేప్ వేసుకోవాలి. టేప్ వేసుకుని దానికి ప్రతి ఒక్కదానికి స్లీవ్ తీయాలి. కొంచెం స్విచ్ పైన వేయించుకోవాలి. మనం ఏంటంటే అవన్నీ తీసిన తర్వాత ఇది బోర్డుకి ఏంటంటే స్విచ్ కింద బాగా ఫేజ్ ఇస్తాం. సాకెట్ ఉంటుంది. ఒక సాకెట్కి ఏమో ఎల్ నుంచి పైన స్విచ్ పైనకి ఇస్తాం. అది స్విచ్ కంట్రోల్ అంటాం. ఇవన్నీ పాయింట్లు అన్నమాట, 3 10 అవి స్విచ్ పైన ఇస్తాం. అదొకటి. ఇంకోటి దాని తర్వాత ఇంకొకటి. దాని తర్వాత ఎర్తింగ్. ఇది ఎర్తింగ్ అనేది సాకెట్లు మిడిల్లో ఉంటుంది. ఎర్త్ గుర్తుంటుంది అక్కడ దానికి ఇచ్చేయాలి. అది ఎర్త్ది. దాని తర్వాత ఇది న్యూట్రల్ బ్లాక్ కలర్. ఇది న్యూట్రల్ అంటే ఎన్ ఉంటుంది స్విచ్ సాకెట్లో. ఇవన్నీకి ఇచ్చేయాలి. దాని తర్వాత ఇది ఫేజ్. స్విచ్ కిందికి ఇచ్చేయాలి. స్విచ్ కింద బాగా ఇచ్చేస్తే అయిపోతుంది. ఆడొకటి ఈడొకటి ఇచ్చేస్తే అయిపోతుంది. దీంతో 8 మోడల్ బోర్డ్ కనెక్షన్ అయిపోయినట్టే. అంతే, 8 మోడల్ బోర్డ్ కనెక్షన్.